హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? చూడగానే అర్థమైపోయింది కదా, యమ్మీ గులాబ్ జామున్ రెసిపీ. ఎలాంటి మిల్క్ పౌడర్స్ లేకుండా, గులాబ్ జామున్ మిక్స్ పౌడర్స్ లేకుండా ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ స్లైసెస్ మాత్రమే యూజ్ చేస్తూ యమ్మీ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది. దీనికోసం నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్ స్లైసెస్ సైడ్స్ కట్ చేసుకొని మిడిల్లోది మాత్రమే మనం యూజ్ చేస్తాము. ఇక్కడ నైఫ్ తోటి ఈ విధంగా మొత్తం సైడ్స్ అన్ని కట్ చేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చూడండి నేను ఎలా కట్ చేసుకున్నానో అన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మిగతావి కూడా మనం ఇక్కడ కట్ చేసుకుందాము. చూడండి నేనైతే అన్నిటినీ కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని కూడా బౌల్లోకి తీసుకుందాము. అన్నిటినీ బౌల్లోకి తీసేసుకొని కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, వాటితోటి మనం పిండి కలుపుకోవాలన్నమాట. ఇలా సైడ్స్ ఉంటే మీరు వాటిని స్టోర్ చేసుకోవచ్చండి. బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ ని ఇలా చేతితో మెదుపుకుంటూ కాచి చల్లార్చిన పాలతోటి మనం పిండి ముద్దలాగా కలుపుకుందాము. మనం చపాతీ పిండి ఏ విధంగానైతే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా అంత సాఫ్ట్ గా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా చేతితో నలుపుకుంటూ బాగా కలుపుకోండి. చపాతీ పిండి ముద్ద ఏ విధంగానైతే వస్తుందో అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనం వేలుతో టచ్ చేసి చూస్తే కనుక చాలా సాఫ్ట్ గా ఉండాలి. చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది. దీన్ని మనం కాసేపు పక్కకు పెట్టుకుందాము. ఈలోపు కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము. ఈలోపు వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. షుగర్ సిరప్ కోసం నేను 1/2 కప్ షుగర్ తీసుకున్నానండి. నాకైతే 1/2 కప్ సరిపోయింది. 1/2 కప్ షుగర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. అందులోనే 2 ఇలాచీ ఇలా దంచి వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది పాకం రాకపోయినా పర్లేదు, కాస్తంత మెల్ట్ అయిపోతే సరిపోతుందండి. సిరప్ ఏ విధంగా ఉంటుందో షుగర్ సిరప్ ఆ విధంగా తయారైతే సరిపోతుంది అనమాట. అది కరిగేలోపు మనం ఇక్కడ ముందే కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాము. మీ ఇష్టం అండి, మీరు ఏ షేప్ లో అయినా గులాబ్ జామున్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 షేప్స్ లో చేసుకున్నాను. చూడండి చాలా చిన్నవిగా చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇవి షుగర్ సిరప్ లో వేసినప్పుడు బాగా ఉబ్బిపోతాయి కదా, కాబట్టి మనం ఫస్ట్ చేసుకున్నప్పుడు చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. ఈ సైజ్ లో చేస్తే సరిపోతుంది అన్నమాట. నార్మల్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్తో చేసేదానికంటే బ్రెడ్తో చేస్తే చాలా యమ్మీగా ఉందండి. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగానైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇక్కడ మనకు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్లో ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే పైన కలర్ త్వరగా మారుతుంది, కానీ లోపల సరిగా వేగిపోవు. సో మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి, అప్పుడే బాగా వేగిపోతాయి. చూడండి నేను ఎలా వేయించుకుంటున్నానో. మనం బోండా ఏ విధంగా అయితే వేయించుకుంటామో ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి మనకైతే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి, పర్ఫెక్ట్గా వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఆయిల్ అంతా వంపేసుకోవాలి. ఇప్పుడు మిగతావి కూడా ఇలాగే వేయించుకుందాము. బ్రౌనిష్లో వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నిటిని వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి మనకైతే ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. లోపల కూడా పర్ఫెక్ట్గా వేగిపోయాయి.
మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఈ వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి కలర్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇలా వచ్చేంత వరకు అన్నిటిని వేయించుకోవాలి. మనకైతే అన్నీ వేగిపోయాయి. మీ ఇష్టం, ఎలా అయితే అలా చేసుకోండి, షేప్ మీ ఇష్టం. మనం చేసుకున్న షుగర్ సిరప్ ఏదైతే ఉందో అది వీటిలో పోసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటాయండి. వీటిని ఇందులో ఒక 1 అవర్ వరకు నాననివ్వండి. తర్వాత తినేసేయండి. ఎంత యమ్మీగా ఉంటాయో మీకే తెలుస్తుంది. నేనైతే ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒకటి తిని చూసానండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉందో లోపల. చాలా సాఫ్ట్గా ఉందండి. చాలా బాగా వేగిపోయింది. చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఎందుకు ఇంకా ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసి హ్యాపీగా తినేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి అయితే నెక్స్ట్ డే అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చాలా యమ్మీగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.